ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కేసులు పెట్టడం పట్ల జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టీవీ5 యూట్యూబ్ ఛానల్లో చూసి కేసులు నమోదు చేస్తున్నామంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తారా అని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నారాయణమూర్తిపై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి ఫిర్యాదులు ఎలా చేయాలో కూడా తెలియని దుస్థితిలో ఉండటం దౌర్భాగ్యమన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మన జీవన విధానం ఆ విధంగా ఉండేది, ఇప్పుడు జీవన విధానం ఈ విధంగా ఉంటుందని తెలియపరచడం కోసం చేసినటువంటి సాహసాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటూ చాలా దుర్మార్గం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా అంటా ఉన్నారంటే సోషల్ మీడియాని మీరు తిప్పి కొట్టండి, తప్పితే నాకు చెప్తే ఉపయోగం ఉంది, దానికి సరైనటువంటి కౌంటర్ సమాధానం ఇవ్వని చెప్పారు. దానికి ఎవరో ఆ సోషల్ మీడియా వైసీపీ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన నారాయణమూర్తి గారు దానికి కేసు పెట్టడం. వాస్తవానికి తణుకులో ఆ రోజున సినిమా థియేటర్ దగ్గర సందడి ఉంటుంది, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, దానికి సినిమా సంబంధించినటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా కారుమూరి నాగేశ్వరరావు ఆ రోడ్లో రావడం తప్పితే ఏదో రకంగా వాళ్ళ ద్వారా నేను తొమ్మిది తినాలి, అబాస్పాలు కావాలి, దాన్ని ఒక వార్త చేయాలని కారుమూరి నాగేశ్వరరావు ఆ రోజున అటువైపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో వైసీపీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగా వాళ్ళకి చీచి అని జనం అంటున్నా కానీ ఇంకా కూడా వాళ్ళకి సినిమా రిలీజ్ కాకముందు నుంచే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉన్నవాడు ఎవరు కూడా హరిహర వీరమల్ల సినిమా చూడవద్దు, చూస్తే అభిమానులే కాదు అని నిస్సిగ్గుగా మీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కదా. సినిమానికి వెళ్ళొద్దని చెప్పారు కదా. సభ్య సమాజంలో అన్నం తినేవాడు ఎవడైనా పనిచేస్తారా? ఒక హీరో సినిమా వస్తుంటే ఆ సినిమాను చూడొద్దు అని చెప్పేసి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకు చెప్పడం అనేది ఎప్పుడైనా చూసామా? ఎక్కడైనా సినిమా ఎవరొచ్చింది